హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, వెదర్ని బట్టి మా మూడ్ కూడా చేంజ్ అవుతుంది అని. ఈరోజు ఎర్లీ మార్నింగే ఎండ వచ్చేసింది, అందుకే చాలా బాగా అనిపిస్తుంది వెదర్ చూడడానికి. మార్నింగ్ 9 అయింది, ఎండ ఉండేసరికి ఇంకా బాల్కనీలో వచ్చి నిల్చున్నాను. చల్లగా ఉన్న రోజు అయితే అసలు మేము బాల్కనీ డోర్ ఓపెన్ చేసి బయటికి కూడా రాము. అండ్ ఇక్కడ ఒక ప్లే స్కూల్ ఉంది, అందులో పిల్లలు చూడండి ఈరోజు వెదర్ బాగుండేసరికి గ్రౌండ్లోకి వచ్చి ఆడుకుంటున్నారు. ఇలా వెదర్ ఉన్న రోజు ఏంటంటే ఇంకా చాలామంది మనకి బయట కనిపిస్తారు, రోడ్స్ పైన కూడా చాలా పబ్లిక్ ఉంటుంది. సో ఎండ ఉన్న రోజు ఏంటంటే ఇలా నేను బాల్కనీ పక్కన ఎక్కువ కూర్చుంటాను, చక్కగా సన్లైట్ని ఎంజాయ్ చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు టైం మార్నింగ్ 9 అయింది, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. వెదర్ చల్లగా ఉన్నప్పుడు మా పిల్లలు 10, 11, 12 అయినా కూడా అస్సలు నిద్ర లేవరు. కాకపోతే ఈరోజు మార్నింగే లేచాము, ఎందుకంటే ఈరోజు మేము హాస్పిటల్కి వెళ్తున్నాము. హెచ్పివి వ్యాక్సిన్ గురించి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మేము బుక్ చేసుకున్నాము అని చెప్పేసి. ఈరోజు నాకు మా పాపకి ఇద్దరికి హెచ్పివి వ్యాక్సిన్ ఉందన్నమాట. సో నాకు 9:30, మా పాపకి 11. సో ఇద్దరం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దామని రెడీ అయ్యాము. 9:30కి అపాయింట్మెంట్ ఉంది అని చెప్పాను కదా, 9:15కి రమ్మని చెప్పారు వాళ్ళు. 9:15 వరకు హాస్పిటల్లో ఉండాలి అని చెప్తే మేము ఇంట్లో నుంచే 9:20కి బయలుదేరాము. యాజ్ యూజువల్ మేము ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా కొంచెం లేటే వెళ్తాము. అలా మేము అక్కడికి వెళ్ళేసరికి 9:40 అయినట్టుంది. ఇది హాస్పిటల్ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ హాస్పిటల్. అండ్ ఈ హాస్పిటల్కి అయితే మేము ఫస్ట్ టైం రావడము. ఇంతకుముందు వేరే హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళం కానీ ఈ హాస్పిటల్కి రాలేదు. ఇది గైనకాలజీకి సంబంధించిన హాస్పిటల్ అనమాట, లేడీస్కి సంబంధించిన హాస్పిటల్. సో మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది పబ్లిక్ ఉన్నారు, కానీ ఒక 30 మినిట్స్ తర్వాత కంప్లీట్గా ఇంకా ప్రతి ఒక్క చైర్ ఫిలప్ అయిపోయింది. చాలామంది లేడీస్ వచ్చారు ఈరోజు. అండ్ ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారంట, హెచ్పివి వ్యాక్సిన్, ఇంకా గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదా. సో అలా చాలామంది వచ్చారు. టైం ఇప్పుడు 11:30 అయింది. మేము 9:20కి ఇంట్లో నుంచి బయలుదేరాము కదా. హాస్పిటల్లో మేము వెళ్ళినప్పుడు యాక్చువల్గా చాలా తక్కువ మంది పబ్లిక్ ఉండేవాళ్ళు, కానీ మేము వెళ్ళిన ఒక 15-20 మినిట్స్కి విపరీతంగా మొత్తం అది గైనిక్ హాస్పిటల్ అనుకుంటా, మొత్తం లేడీసే చాలామంది వచ్చారు. మా పాప హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంది ఈరోజు, అండ్ నేను తీసుకోలేదు. యాక్చువల్గా నాకు రిజర్వ్ చేయించుకోలేదు, నేను ఆన్లైన్లో బుక్ చేశాను అనుకున్నాను, కానీ అది బై మిస్టేక్ ఎందుకు రిజర్వ్ అవ్వలేదు. కాకపోతే నాకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేశారనమాట. నేను జస్ట్ స్క్రీనింగ్ చేయించుకున్నాను. మా పాప ఏమో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంది. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ ఉన్నట్టున్నాము. 9:30 నుంచి 11:30 వరకు హాస్పిటల్లో ఉండి ఇప్పుడే ఇంకా బయటకు వచ్చాము. అండ్ మా బాబు వస్తానని చెప్పేసి అంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మాకు బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్లో కూడా వర్క్ ఉంది. చూడ్డానికి ఏదో ఎండ ఉన్నట్టు అనిపిస్తుంది, కాకపోతే అసలు వేడి ఏం లేదు, చల్లగా ఉంది. అందుకే మేము స్వెటర్స్ కూడా వేసుకున్నాము. కొంచెం మా వర్క్స్ అన్నీ అయిపోతే అలా ఏదైనా పార్క్కి వెళ్ళి కొద్దిసేపు ఈ సన్లైట్ తగిలేటట్టు కూర్చోవాలి. ఎందుకంటే లాస్ట్ 4 డేస్ నుంచి కంప్లీట్గా వర్షం పడేసరికి ఇంట్లోనే ఉండి అసలు బాడీకి కొంచెం కూడా ఈ సన్లైట్ తగలక చాలా ఫిజికల్గా లో అనిపిస్తుంది అన్నమాట. వస్తున్నాడు మా బాబు. బ్యాగ్ ఎందుకు వేసుకొని వస్తున్నారా? ఎక్కడికి వెళ్తాను? బ్యాగ్ వేసుకొని ఎక్కడికి వెళ్తావు? అంత పెద్ద బ్యాగ్ వేసుకొని వచ్చిండు. మనం ఏం పార్క్కి వెళ్ళట్లేదు, బ్యాంక్లో వర్క్ ఉందని చెప్పాను కదా. కాకపోతే మా పిల్లలు ఇద్దరు వాళ్ళకి షాపింగ్ మాల్లో ఏదో కావాలని చెప్పేసి అక్కడ షాపింగ్ మాల్కి వెళ్తున్నారు. ఇక్కడ మా బాబు మా పాప ఇద్దరు షాపింగ్ మాల్లోకి వెళ్తున్నారు. వాళ్ళకి ఏదో కొన్ని ఐటమ్స్ కావాలంట, నన్ను కూడా రమ్మన్నారు. కాకపోతే నేనేమో ఇక్కడ ఎండ ఉంది కదా, సో నాకు వెదర్ బాగా నచ్చింది. షాప్కి వెళ్ళి షాప్లో ఏం కావాలో కొనుక్కొని రండి, నేను ఇక్కడ ఎండలో కూర్చుంటాను అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది రైల్వే స్టేషన్కి ముందు కొన్ని చైర్స్ ఉన్నాయి. ఇక్కడ వుడెన్ చైర్స్ ఉంటే ఇక్కడ కొంతమంది కూర్చుంటారు అప్పుడప్పుడు వచ్చి. సో ఎండ తగులుతుందని ఇక్కడ నేను కూర్చున్నాను. అంతేకాదు కొన్ని బుజ్జి బుజ్జి పావురాలు కూడా ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి అటువైపు అయితే. ఇదంతా ఏరియా కూడా షాప్స్ ఉండే ఏరియా అనమాట. సో వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడ కూర్చుందామని ఉన్నాను. ఇది రైల్వే స్టేషన్. సో ఇక్కడ మనకి ఎక్కువగా పబ్లిక్ వస్తూ వెళ్తూ కనిపిస్తూ ఉంటారు. లైవ్లీగా ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా, ఎప్పుడు జనాలు ఉంటారు. అండ్ చైర్స్ ఉంటాయి ఇలా
బుజ్జి బుజ్జి పావురాలు ఉంటాయి, వీటిని చూస్తూ టైం పాస్ చేయొచ్చు. Can I do Vignesh? Wait. ఇక్కడ రైల్వే స్టేషన్లో అప్పుడప్పుడు ఇలా స్టాల్స్ పెడుతూ ఉంటారు. ఈరోజు ఏవో చైన్స్ అవి ఉన్నాయని చూద్దామని వచ్చాము. అక్కడ చైన్స్ అవి చూసి మళ్ళీ వచ్చేస్తున్నాము బయటికి రైల్వే స్టేషన్ నుంచి. కొంచెం వేడి ఉంటే బాగుండు కదవెన్. ఓ మా పాప దగ్గరికి వెళ్ళిందా ఇప్పుడు? ఇంతసేపు మా బాబు చేతిలో ఉండేది. వెదర్ని బట్టి ఇక్కడ రోడ్ల పైన జనాలు కూడా ఉంటారు. ఇక్కడ ఈరోజు సన్నీగా ఉండేసరికి కొంచెం పబ్లిక్ మనకి ఎక్కువగా అనిపిస్తున్నారు, లేకపోతే రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. బ్యాంక్కి వెళ్తున్నాము అని చెప్పాను కదా, ఇదే బ్యాంక్ ఆఫ్ యొకోహామా అని రాస్తుంది ఇక్కడ ఇంగ్లీష్లో. ఇది బయట ఉన్న బోర్డు చూపిస్తున్నాను, రోడ్డు పక్కనే ఉంది. బ్యాంక్ లోపల వీడియో తీయకూడదు కదా, అందుకే జస్ట్ బయట చూపిస్తున్నాను. అండ్ మా బాబు చూడండి, ఆ రుబిక్స్ క్యూబ్ని పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా ఆడుకుంటున్నాడు. బ్యాంక్ దగ్గరికి హడావిడిగా అయితే వచ్చేసాము. కాకపోతే మేము అడ్రస్ చేయించడం కోసం కొన్ని కార్డ్స్ అవి తీసుకొని రాలేదు. సో అవి కావాలి అంటే మళ్ళీ మా హస్బెండ్కి ఫోన్ చేసి తనని తీసుకొని రమ్మన్నాను. బ్యాంక్లో పని అయిపోయింది. నేను మా ఆయన ఇద్దరం కలిసి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాము. మా పిల్లలిద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళకి బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఇలాంటి ప్లేసెస్కి రావడం నచ్చదు కదా. పార్క్లో వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటాను అన్నారు. ఈరోజు ఎందుకైనా ఎండ కూడా ఉంది కదా, సో వెళ్ళి ఆడుకోండి అని చెప్పేసి వాళ్ళని పంపించేశాను. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలంటే కొంచెం ముందుకు వెళ్ళాలి. సో ఇద్దరం ఇంకా నడుస్తున్నాము. ఆ పక్కన కనిపించే బిల్డింగ్ వార్డ్ ఆఫీసు, అండ్ ఇక్కడ కనిపించేది ఫైర్ స్టేషన్. అండ్ ఇక్కడ రెడ్ కలర్లో బోర్డు కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్ పక్కన, అది పోస్ట్ ఆఫీస్ అన్నమాట. సో ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడానికి మనం ఇక్కడ నిల్చొని ఉన్న రోడ్డు క్రాస్ చేయాలి. అక్కడ రెడ్ కలర్లో సిగ్నల్ పడింది, అది గ్రీన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి, అది గ్రీన్ కలర్ రాగానే ఫాస్ట్గా నడుచుకుంటూ నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాను. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మా ఆయన మేము ఏమి పోస్ట్ చేయాలో వాటిపైన అడ్రస్ రాస్తున్నారు. పోస్ట్ ఆఫీస్లో కూడా వర్క్ అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసాము. ఇప్పుడు ఇంచక్క ఇంటికి వెళ్తున్నాము. కాకపోతే ఇంటికి వెళ్ళే దారిలో చాలా రెస్టారెంట్స్, గ్రోసరీ స్టోర్స్ అవి ఇవి ఉంటాయి. మాకు ఆకలిస్తుంది, మార్నింగ్ తిని బయటకు వచ్చాం కదా. ఇక్కడ ఒలింపిక్ అనే ఒక స్టోర్ ఉంది. ఆకలిస్తుంది, ఏమన్నా కొనుక్కుందామని వచ్చాము ఇక్కడికి. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఒక్క ఐటెం కొని ఆగం కదా. ఒక ఐటెం కొందామని లోపలికి వస్తే ఇంకా చాలా వెరైటీ ఐటమ్స్ అన్నీ కొంటాము. అంటే మోస్ట్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కొన్నాంలేండి. ఇంకా అవన్నీ కొని అక్కడ బిల్లింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి బిల్లింగ్ చేసుకుని, ఇక్కడ షాప్స్లో చాలా వెరైటీ ఐస్ క్రీమ్స్ ఉంటాయి. నేను ఇంతకుముందు అయితే వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయినా ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివి కొనుక్కొని విపరీతంగా తినేదాన్ని. కాకపోతే ఏంటంటే ఇలా ఎక్కువ ఐస్ క్రీమ్స్ అవి ఇష్టం వచ్చినట్టు తినేసరికి వెయిట్ ఎక్కువ పెరిగి అనవసరమైన హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అవన్నీ తినడం మానేసి వెయిట్ తగ్గించుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఇలా షాప్స్కి ఎప్పుడైనా వెళ్ళాను అనుకోండి, ఆ ఐస్ క్రీమ్స్ని అవన్నీ చూస్తూ ఉంటే చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకా ఫుడ్స్. సో కొనాలి, తినాలి అనిపిస్తూ ఉంటుంది. అందుకే చాలా వరకు షాప్స్కి వెళ్ళడం అవాయిడ్ చేస్తాను. మోస్ట్లీ మా పిల్లలు, మా హస్బెండే వెళ్ళి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొస్తూ ఉంటారు. కాకపోతే నేను ఎప్పుడైనా ఏదైనా పని మీద బయటకు వచ్చినప్పుడు మాత్రం అలా షాప్స్కి వెళ్తూ ఉంటాను. ఇప్పుడు కూడా లోపల అన్ని వెరైటీ ఐస్ క్రీమ్స్ని అవి చూస్తూ ఉంటే అసలు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. చాలా అనిపించింది తినాలి, కొనాలి అని చెప్పేసి, కానీ తప్పదు. అక్కడ 2 చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి. ఎండ ఉంది కదా, మేబీ స్కూల్ పిల్లల్ని కూడా కొంతమంది టీచర్స్ బయటకు తీసుకొస్తున్నట్టున్నారు. అదిగోండి 2 చిన్న కుక్క పిల్లలు, మదర్ అండ్ బేబీ అనుకుంటా. భలే క్యూట్గా ఉన్నాయి కదా. పాప, మా బాబు ఇద్దరు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసుకున్నారు. ఈ మధ్య వీళ్ళు విపరీతంగా ఈ మిల్క్ షేక్లు తాగుతున్నారు. కాకపోతే హెల్తీయే కదా, సో నేను కూడా ఏమీ అనట్లేదు. బనానా ఇంకా స్ట్రాబెర్రీ డైరెక్ట్గా ఫ్రూట్స్ తినమంటే తినకుండా ఆ ఫ్రూట్స్ని మిల్క్ కలిపి ఇదిగోండి ఇలా మిల్క్ షేక్
ఇది చేసుకుంటున్నారు. ఇది స్ట్రాబెర్రీ మిల్క్ షేక్. మామిడి మిల్క్ ఎక్కువ యాడ్ చేశారు, అందుకే కలర్ ఎక్కువ కనిపించట్లేదు. యాక్చువల్గా నేను ఈ మిల్క్ షేక్స్ అవి చేసినప్పుడు అందులో షుగర్ యాడ్ చేయకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఇంకా డేట్స్ యాడ్ చేస్తాను. సో వీటిలో ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది. మా పిల్లలైతే షుగర్ యాడ్ చేసుకుంటారు. మనం కొంచెం ఇంకా ఏజ్ పెరుగుతున్నప్పుడు ఎక్కువ షుగర్ తీసుకోవద్దని చెప్పేసి నేను ఇవి యూజ్ చేస్తాను. ముందు రోజే నానబెడతాను నీళ్ళల్లో, కాకపోతే నిన్న మర్చిపోయాను. అందుకే వేడి నీళ్ళు యాడ్ చేస్తే కొంచెం తొందరగా ఇవి మెత్తగా అవుతాయి. వీడు జిమ్కి వెళ్తాడు అనమాట. సో కొంచెం లైట్గా ఫుడ్ ఇప్పుడు తిన్నారనుకో పర్లేదు. అసలు ఏమీ తినకుండా వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ మా పాప ఏమో ఇక్కడ జిమ్కి వెళ్ళే ముందు ఒక బ్రెడ్ తినేసి వెళ్తా అని బ్రెడ్ టోస్ట్ చేసుకుంటుంది. వీళ్ళు వచ్చేసరికి నేను ఈ కిచెన్ అంతా క్లీన్ చేసి ఇక్కడ చికెన్ ఒక బౌల్లో రెడీగా ఉంది, అది కుక్ చేసి పెట్టాలి. టైం ఇప్పుడు 5 అయింది. మా పిల్లలిద్దరూ వెళ్తున్నారు ఎక్కడికంటే జిమ్ ఉందని చెప్పాను కదా, జిమ్కి వెళ్తున్నారు. మా బాబు జిమ్కి సంబంధించిన బ్యాగ్ అది. 5కి వెళ్తే వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ 6:30, 7 ఆ టైం అవుతుంది. ఒక్కొక్కసారి జిమ్ నుంచి వచ్చేటప్పుడు పార్క్కి వెళ్ళి అక్కడ చాలాసేపు ఆడుకుని వస్తారు, 7, 8 వరకు. ఈరోజు వెదర్ చల్లగా ఉంది కాబట్టి మేబీ అక్కడ జిమ్ దగ్గర ప్రోగ్రామ్ అయిపోగానే ఇమీడియట్గా వచ్చేస్తారు అనుకుంటా. అంటే 6:30, 7 వరకు వచ్చేస్తారు. ఈ చికెన్ కర్రీ రెడీ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ టైం అయినా పడుతుంది, వెంటనే రెడీ అవ్వదు కదా. సో నాకేమో ఆకలి వేస్తుంది అని చెప్పి నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు స్ట్రాబెర్రీస్ ఇంకా బనానాస్ ఉన్నాయని చెప్పాను కదా, వాటితో స్మూతీ కానీ మిల్క్ షేక్ కానీ చేద్దాం అనుకుంటున్నాను. సో 3 స్ట్రాబెర్రీస్ తీసుకుంటున్నాను. మా పిల్లలు ఆల్రెడీ చేసుకున్నారు, వాళ్ళు మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకున్నారు. వాళ్ళు చేసేది నేను చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ 2 బనానాస్ ఉన్నాయి కదా, ఇందులో నేను ఒకటి మా హస్బెండ్కి, ఒకటి నాకు, 2 సెపరేట్గా చేస్తాను. ఇది స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం ఈ మిల్క్ షేక్ కానీ స్మూతీ కానీ తాగిన తర్వాత మనకి వెంటనే ఆకలి అవ్వదు. సో ఒక లంచ్ లాగా మనం దీన్ని చేసుకొని తినొచ్చు. కాకపోతే మళ్ళీ నేను కర్రీ అయిన తర్వాత కర్రీ కూడా తింటాను. ఇది ఏం యాడ్ చేశాను, స్ట్రాబెర్రీ, బనానా. నెక్స్ట్ నేను ఆల్మండ్స్ని వేడి నీళ్ళలో పెట్టి ఇలా పెట్టాను కదా, సో ఇవి తొందరగా నానతాయి అనమాట. వీటికి నేను వీటి పైన ఉన్న లేయర్ని తీసేస్తాను. అవి లేయర్ ఉంటే అంత బాగా గ్రైండ్ అవ్వవు. మంచిగా ఈ లేయర్ లేకుండా వేసామనుకోండి తొందరగా మెత్తగా అయిపోయి మిల్క్ షేక్లో ఇది మిక్స్ అయిపోతుంది. సో ఇవి వేస్తున్నాను. 4 డేట్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి వాటర్లో మనం ఎలాగో చాలాసేపు నానబెట్టాము కాబట్టి తొందరగా మిక్స్ అయిపోయి మెత్తగా అయిపోతాయి. డేట్స్ నానబెట్టిన నీళ్ళు, నెక్స్ట్ కొన్ని పాలు యాడ్ చేస్తాను, గ్రైండ్ చేసేస్తాను. స్ట్రాబెర్రీ అండ్ బనానా మిల్క్ షేక్. చాలా బాగుంది. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే చల్లగా ఇంకా బాగుంటుంది, కాకపోతే నేను ఐస్ ఏం యాడ్ చేయలేదు. అండ్ ఇంకా 2 స్ట్రాబెర్రీలు, బనానా ఉంది, డ్రై ఫ్రూట్స్ వేసి మా హస్బెండ్కి వేస్తున్నాను. Cheers. మా పిల్లలిద్దరూ ఇంట్లో లేరు కాబట్టి ఇల్లు చాలా సైలెంట్గా పీస్ఫుల్గా ఉంది. సో మోస్ట్లీ నేను ఇలాంటి టైంలో ఏం చేస్తానంటే ఒకటి మ్యూజిక్ పెట్టుకుని నాకు నచ్చిన తెలుగు పాటలు వింటాను, లేదంటే సైలెంట్గా ఇలా కూర్చొని ఏదైనా డివోషనల్ మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకుని మెడిటేషన్ చేసుకుంటాను. అండ్ వాళ్ళు 7:30 ఆ టైంకేమో వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ తినేసి నైట్ ఇంకా ఇప్పుడు ఈ వీక్ అంతా హాలిడేస్ కదా, సో డైలీ మేము మూవీస్ చూస్తున్నాము. మూవీస్ ఒక 10 o'clock వరకు అలా చూసి 10కి పడుకుంటున్నాం అనమాట. మా ఇంట్లో ప్రొజెక్టర్ స్క్రీన్ని ఆన్ చేసి అలా ఒక వాల్ పైన ప్రొజెక్టర్ స్క్రీన్లో మేము మాకు నచ్చిన మూవీస్ని చూస్తున్నాము. ఇప్పుడు 7:40 అయింది టైము. సో మూవీ ప్లే చేయడానికంటే ముందు నేను నా ఛానల్ వీడియోస్ని ఒకసారి ఓపెన్ చేయండి అని చెప్తే మా పిల్లలు రాజీవ్ వ్లాగ్స్ ఫ్రమ్ చెప్పాను నా వీడియోస్ని ఓపెన్ చేసి చూస్తున్నారు. వెకేషన్లో మా డే ఇలా గడిచిపోతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. సైనరా మతైమ షో.